వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సోమవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిన వ్యక్తిగత సందేశాన్ని ఆయన పుతిన్కు అందజేశారు. అయితే ఆ పర్సనల్ మెసేజ్లో ఏముంది అన్నది ఆయన వెల్లడించలేదు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటుగా అంతర్జాతీయ పరిణామాలపైన ఇరువురు నేతలు లోతుగా చర్చించారు. భారత రష్యా మధ్య వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపైన జరిగిన 27వ అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశం వివరాలను జయశంకర్ ఈ సందర్భంగా పుతిన్కు వివరించారు. రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్తో కలిసి జయశంకర్ ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ భారత్, రష్యా మధ్య చిరకాలంగా అత్యంత దృఢమైన సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రశంసించారు. గతేడాది స్వల్పంగా తగ్గిన ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది తిరిగి వృద్ధి పథంలోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఇది సాధ్యమైందని పుతిన్ పేర్కొన్నారు. తన తరపున ప్రధాని మోడీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయాలని జయశంకర్ను కోరారు. ఇక త్వరలో జరగనున్న షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పుతిన్ వెల్లడించారు. ఈ భేటీలో ఇంధన రంగం, భారత రైతులకు ఎరువుల సరఫరా, అణుశక్తితో పాటుగా హైటెక్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం పైన ప్రధానంగా చర్చించారు.